ప్రాణంతో సావుకెదురెళ్ళే ఆట. ఆకాశమే మెరుపోయి నేలని తాకితే కానీ ఒక్కడు మాత్రం సిద్ధమయ్యాడు. 25 కోట్ల మంది కోపం వాడొక్కడి రక్తంలో నిండింది. మరిగే రక్తం నిప్పులు కక్కింది, గుండె వేగానికి నేల కదిలింది. ఆ వేగాన్ని తూగే వేగాన్ని ఆ రోజు తన పంచాతో సృష్టించాడు. సముద్రుడికి ఆయుధం అవసరమైతే బలహీనుడికే ఆయుధమే బలం. కాసులు లేకుంటే కొంచెం కూడా మర్యాద ఇచ్చేది ఎవరో. నువ్వు అందరి మాదిరి కాదు. మెయిన్గా పెద్ద మూవీ టీజర్లో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో రామ్ చరణ్ గారి మేక్ ఓవర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు 2 డిఫరెంట్ గెటప్స్లో కనిపించబోతున్నారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారు మళ్ళీ అలాంటి క్యారెక్టర్ ఈ మూవీలో చేయబోతున్నారు. ఈ మూవీకి హైప్ రావడానికి మెయిన్గా కారణం రామ్ చరణ్ అలాగే బుచ్చి బాబుసాన గారి కాంబినేషన్ అనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ గారు మాస్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ మూవీలో మాస్గానే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ చూస్తే ఈ మూవీ ఈజీగా బ్లాక్ బస్టర్ అవబోతుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇంకా 20 డేస్ బ్యాలెన్స్ ఉంది. ఈ మూవీని జూలైలో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే సునీల్, అనసూయ క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో ఉండబోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ గారికి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఆ సాంగ్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోతుంది. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఇలా మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.